మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నా మీకు ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నా మీతో నేను చెప్పేది ఏమిటి అనగా, ఈ యొక్క వీడియోని మీరు మొదటి నుంచి ఆఖరి వరకు కూడా వీక్షించండి. ఎందుకని వీక్షించమని నేను చెప్తున్నాను అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మొదటి నుంచి ఆఖరి వరకు వీక్షించగలిగినట్లయితే దేవుడు మీతో మాట్లాడతాడు. దేవుడు మీతో కొన్ని విషయాలు ఈ యొక్క వీడియో రూపంలో నా ద్వారా ఒక మెసెంజర్ గా దేవుడు అడుగుతున్నాడు. దేవుడు మీతో మాట్లాడి ఆయన మీతో ఏదో చెప్పాలనుకుంటున్నాడు. కాబట్టి ఆ చెప్పాల్సిన దాన్ని మీరు విన్నట్లయితే ఖచ్చితముగా దేవుడు నీతో మాట్లాడి మీ జీవితంలో దేవుడు కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క వీడియోలో నేను దేని గురించి, దేవుని యొక్క వాక్యంలో నుండి ఒక ప్రాముఖ్యమైన విషయం గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం అందరము కూడా చాలా విషయాల్లో అభ్యంతరపడతా ఉంటాము, ఆలోచన చేస్తూ ఉంటాము, బాధపడతా ఉంటాము, నర్వస్ గా ఫీల్ అవుతా ఉంటాము. కొన్ని విషయాల గురించి మనము చాలా తీవ్రంగా, చాలా భయంకరంగా ఆలోచన చేస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు మనము ఆలోచన చేస్తాము. ఆ విషయాలు ఏంటివి? బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెప్తా ఉన్నది? సో వేటి గురించి మనం చింతపడుతున్నాము? సో వేటి గురించి మనం చింతపడకూడదు? దేనిని వెతకాలి? దేని గురించి దేవుడు ఈ యొక్క వీడియో ద్వారా మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నాడు అనేది నేను మీకు తెలియపరుస్తాను. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక చిన్న ప్రార్థన చేసుకొని, వాక్య లేఖనాన్ని చదివిన తర్వాత ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్య ధ్యానంలోకి వెళ్దాం. చూడండి, దేవుని యొక్క వాక్యంలో నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును గొప్పవి. పరిశుద్ధుడా, ఈ యొక్క వీడియోను వీక్షిస్తున్నా నీ కుమారుని, నీ కుమార్తెని, నీ బిడ్డ యొక్క కుటుంబాన్ని దీవించండి ప్రభా. ఈ యొక్క వీడియో అయిపోయే లోపు ప్రభా, నీ బిడ్డతో మీరు మాట్లాడి దర్శించి, అయా తండ్రి, నీ కుమారుని, నీ కుమార్తెని ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయమని పరిశుద్ధాత్మ దేవ మీరే సహాయం చేసి, అయా తండ్రి, నీ యొక్క వాక్ శక్తి బయలుదేరి నీ బిడ్డలతో మాట్లాడినట్లుగా వందలాది వేలాది మంది అయా వాళ్ళ యొక్క జీవితంలో ఉన్న అనేకమైన ప్రశ్నలకి, అనేకమైన ప్రభా తండ్రి ప్రశ్నలకి మీరు జవాబునిచ్చి నీ బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. నా ప్రియమైన సహోదరులందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరట నా హృదయపూర్వకమైన వందనాలు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో, అందువల్ల నేను మీతో చెప్పున్నదేమగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చైనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చైనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే ప్రియమైన దేవుని బిడ్డలారా దేహము గొప్పవి కావా? ఇది దేవుని యొక్క వాక్యములో రాయబడి ఉన్న మాట. చూడండి, దేహము గొప్పవి కావా? మత్తయి సువార్త 6వ అధ్యాయం 26వ వచనంలో, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూనడెక్కువ చేసుకొనగలడు? వస్త్రమును గుర్చి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు అలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రమును ధరింప చేయును కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున చింతించకుడి. యేసు ప్రభు వారు చెప్పిన ఒక అద్భుతమైన మాట ఏమిటి అనగా, చింతింపకుడి. ఆయన ఏమన్నాడంటే, రేపటిని గురించి చింతించవద్దు. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని ప్రాణాన్ని గురించి, దేహాన్ని గురించి చింతించకుడి. అలాగనే మీలో ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నావో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. యేసు ప్రభువు వారు చెప్పిన మాట ఏంటి అంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో
అని మీ ప్రాణాన్ని గురించి అయినా మీ దేహాన్ని గురించి అయినా చింతించకుడి. ఏమి ధరించుకుందుమో అని మీరు చింతింపకుడి. రేపటిని గురించి చింతింపకుడి. రేపటిని గురించి విచారించుకుడి. ఈ రోజున ఈ యొక్క వాక్యాన్ని వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజున చాలా మంది ప్రజలు వారు చింతిస్తా ఉన్నారు. దేని గురించి చింతిస్తున్నారంటే, ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎక్కడ నివాసం ఉండాలి. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా మంది వస్త్రాల గురించి కూడా చింతించే వాళ్ళు ఉన్నారట. ఏమి ధరించుకోవాలి అనే దాని మీద చాలా మంది చింతిస్తూ ఉన్నట్లుగా లేఖనాల్లో రాయబడి ఉన్నది. అలాగే రేపటిని గురించి కూడా చాలా మంది విచారించి చింతిస్తూ బాధపడుతూ వేదన పడుతూ కంగారు పడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో మీరు చింతింపకండి. అన్ని జనులందరూ కూడా వీటి విషయమై విచారింతురు. అన్ని జనులు దేవుని ఎరగని వారు, ఈ లోకములో ఈ లోకాశలతో పరిగెత్తువారు, అన్య జనులు, విగ్రహారాధికులు వీటన్నిటి గురించి ఆలోచన చేస్తారు. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, రేపటి గురించి, వీటన్నిటి గురించి కూడా చింతిస్తూ ఉంటారు. అయితే జీవం కలిగిన దేవుని నమ్ముకున్న మనము కొన్ని విషయాల్లో మనం చింతించకూడదు. ఆ చింతించకూడదని దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆహారము గురించి, వస్త్రాల గురించి, తినడం త్రాగడం గురించి, దైనందిక జీవితంలో మన నిత్య అవసరాల గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఇవన్నీ కూడా నీకు కావాలని దేవుడికి తెలుసు. నీకు ఆహారం కావాలని దేవుడికి తెలుసు. ఉదయాన్నే టిఫిన్ నీకు కావాలని దేవుడికి తెలుసు. మధ్యాహ్నం నీకు భోజనం కావాలి, రాత్రి నీకు భోజనం కావాలి, నీకు మంచి వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసు. నీకు మంచి అలంకరణతో కూడిన మంచి వస్త్రాలు కావాలని దేవుడికి తెలుసు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఏమి కావాలో సమస్తము కూడా దేవుడికి తెలుసు. కాబట్టి మీకు ఏం కావాలో దేవుడికి తెలుసు. కాబట్టి ఈ రోజున దేవుడు తెలియపరుస్తున్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, చింతించకుడి. ఇదే వాక్యం దేవుని యొక్క వాక్యంలోని మనం చూద్దాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో, ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు, లక్ష్యం చేయుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. చూడండి, దేవుడంట మన గురించి చింతించుచున్నాడు. దేవుడే మన గురించి విచారిస్తున్నాడు. కాబట్టి మనకున్న చింతలన్నీ కూడా దేవుడి మీద వేయాలి. ఏమి తినాలి, ఏమి తాగాలి, ఏం ధరించుకోవాలి, రేపేంటి అనే దాని గురించి ఆ చింత అంతా కూడా తీసుకొని వెళ్ళి దేవుడి మీద వేయి. ఎందుకంటే ఆయన నీ గురించి చింతించుచున్నాడు. దేవుడు నీ గురించి వరి అవుతున్నాడు. దేవుడు నీ గురించి కేర్ తీసుకోవాలనుకుంటున్నాడు. దేవుడు మనకి ఏం కావాలో వాటిని ఇవ్వాలని మనకంటే కూడా దేవుడికే ఎక్కువగా తెలుసు. ఆహారం ఇవ్వాలని దేవుడికి తెలుసు, మనం అడగాల్సిన అవసరం లేదు. వస్త్రాలు ఇవ్వాలని దేవుడికి తెలుసు, ఆ బాధ్యత ఆయనకు ఉన్నది. అలాగనే దేవునికి సమస్తము కూడా తెలుసు. కాబట్టి ఆయన లక్ష్యం చేయుచున్నాడు. కావున మన చింత యావత్తు కూడా దేవుడి మీద వేయాలి. దేవుడే చూసుకుంటాడు అని వదిలేయాలి. అబ్రహాం గారు గనక గొర్రెపిల్ల ఎక్కడ అని ఇస్సాకు అడిగినప్పుడు దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే. మీరు కూడా ఏమన్నాలంటే, యెహోవా ఈరే, కావలసిన ఆహారాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. చూడండి, దేనిని గురించి కూడా చింతపడకుడు గాని ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయండి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తున్నది, దేనిని గురించి కూడా చింతపడద్దు. ఏమి కావాలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపాలు దేవుడికి తెలియపరచండి. ఉదయాన్నే లేచి ప్రార్థన చేయండి. మీకేం కావాలి? ఒక పేపర్ పెన్ను తీసుకొని, ఒక పుస్తకం తీసుకొని దాని మీద రాయండి మీకేం కావాలి. మీకు ఎన్ని అప్పులు ఉన్నాయి, తొలగిపోవాలని రాయండి. ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలని రాయండి. దేని గురించి చింతిస్తున్నారు? బిడ్డలు లేరని చింతిస్తున్నారా? రాయండి, ప్రభా నాకు బిడ్డలు లేరని నేను చింతపడుతున్నాను, నాకు బిడ్డలనిచ్చి నా చింత తొలగించండి అని. అలాగనే నా భార్య లేకపోతే నా భర్త నన్ను వదిలేశారు అనే ఆ విషయం గురించి చింతిస్తున్నావు. నీ బిడ్డల గురించి చింతిస్తున్నావా? సో దేని గురించి అయితే చింతిస్తున్నావో దాని గురించి మీరేం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చింత యావత్తు కూడా మీ మీద నుండి దేవుడి మీదకి వేసేయండి.
ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు ఏం జరిగిద్దంటే మీ చింత యావత్తు కూడా, మీ భారం అంతా కూడా దేవుడి మీద మోపబడిద్ది. మీకేం కావాలో దేవుడికి తెలుసు కనుక మీకు కావాల్సినంత కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. సో దేని గురించి అయితే చింతిస్తున్నావో దాని గురించి మీరేం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చింత యావత్తు కూడా మీ మీద నుండి దేవుడి మీదకి వేసేయండి. ఎప్పుడైతే మీరు ఇలా చేస్తారో అప్పుడు ఏం జరిగిద్దంటే మీ చింత యావత్తు కూడా, మీ భారం అంతా కూడా దేవుడి మీద మోపబడిద్ది. మీకేం కావాలో దేవుడికి తెలుసు కనుక మీకు కావాల్సినంత కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. సో మత్తయి సువార్త 6:25లో ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఆయన చక్కగా ఏం చెప్పాడు అంటే, ఒకసారి చూడండి. ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గుర్చైనను, మత్తయి సువార్త 6:25 అని మీ దేహమును గుర్చైనను, చింతపడుకుడి ఆహారము కంటే ప్రాణం వస్త్రం కంటే దేవుని గొప్పవి కావా. దేవుడు చెప్తున్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయం కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను ఒకసారి చూడండి. రియల్ గా మనం ఆకాశ పక్షులను చూస్తే ఎక్కడా కూడా ఆకాశ పక్షులు విత్తవు. రెండోది, ఎక్కడ కూడా ఆకాశ పక్షులు కోయవు. మూడవది, కొట్లలో కూర్చుకోవు. నాలుగవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఏమి చేయకపోయినా పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడంట, పక్షులను దేవుడు పోషిస్తున్నాడంట. ఆకాశ పక్షులను దేవుడు పోషిస్తున్నాడంట. సో ఆకాశ పక్షుల కంటే నీవు నేను శ్రేష్టమైన వాడు. దేవుని చిత్తం లేకుండా ఒక పిచ్చుకైనా నశించిపోవటం అసాధ్యం. సో నీ తల వెంట్రుకలో ఒక వెంట్రుక కూడా రాలాలి అన్న దేవుడి చిత్తం లేనిది అది జరగదు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వాటిని పోషించుచున్నాడు. అందుకనే లేఖనాల్లో కూడా చక్కగా రాయబడి ఉన్నది. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు గ్రంథం 38:40లో ఏమని రాయబడి ఉన్నది అంటే, యోబు గ్రంథం 38:40, సింహము పిల్లలు తమ తమ గుహలలో పండుకున్నప్పుడు, తమ గుహలలో పొంచి ఉండినప్పుడు నీవు వాటి ఆకలి తీర్చేదవా? తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడెవడు? చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సింహపు పిల్లలకి ఆకలి దేవుడు తీరుస్తాడట. అలాగే తిండి లేక తిరుగులాడుతున్న కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, చూడండి కాకి పిల్లలు గాని కాకులు గాని ఎలా గోల చేస్తాయి, ఎలాగా నాయిస్ క్రియేట్ చేస్తాయి. చాలా మంది వాటి యొక్క అరుపులు విన్నప్పుడు, వాటి యొక్క పలుకులు విన్నప్పుడు, అవి అరిసేటప్పుడు చాలా మంది ఏంటంటే ఏదో కీడు జరగబోతుంది, ఏదో తప్పిదం జరగబోతుంది, ఏదో రాబోతుంది, ఎవరో మరణం గురించి చెప్తుందని మనం అనుకుంటాం కాకుల గురించి. కానీ దేవుని యొక్క వాక్యం రాయబడి ఉన్నది, వాటికి ఆహారం కావాలని దేవునికి అవి మొరపెడుతున్నాయంట. ఆ కాకులు అరుస్తున్నాయి. ఆ అరుపులు దేని గురించి అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడికి అవి ప్రార్థన చేస్తున్నాయి. చూడండి కీర్తన గ్రంథము 147వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 147వ కీర్తన 9వ వచనంలో, పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పశువులకును అరచుచుండు పిల్ల కాకులకును ఆయన ఆహారం ఇచ్చేవాడు. పశువులకి అరచుచుండు పిల్ల కాకులకి, కాకులు అరిచే కాకు పిల్లలకు కూడా దేవుడు ఆహారం ఇస్తాడట. అందుకనే పక్షుల కంటే మనం శ్రేష్టమైన వరము కావా. సో ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, వాటి యొక్క ఆకలి తీరుస్తున్న దేవుడు, సింహం పిల్లల యొక్క ఆకలి తీరుస్తున్న దేవుడు, పశువుల యొక్క ఆకలి తీరుస్తున్న దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి బ్రతుకు ఎంత, వాటి యొక్క జీవితకాలం ఎంత, వాటితో మనం పోల్చుకున్నట్లయితే వాటికంటే మనమే శ్రేష్టమైన వారము. సో వాటినే దేవుడు అంత కేర్ తీసుకొని వాటికి ఆహారం ఇస్తున్నప్పుడు, వాటికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నప్పుడు నీకు నాకు దేవుడు ఇవ్వడా? ఇదే దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్నది. మరి ఒక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి కీర్తన గ్రంథం 104వ అధ్యాయం 27వ వచనాన్ని ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 104:27వ వచనంలో, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖం మరుగు చేసుకొనగా అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసివేయినప్పుడు అవి ప్రాణమును విడిచి మంటి పాలగును. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తగిన కాలమందు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ కూడా దేవుని దయ కొరకు ఎదురు చూస్తున్నాయట. దేవుడు గుప్పిలి విప్పి మంచి వాటిని వాటికి అనుగ్రహించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటి యొక్క ఆకలి దేవుడు తీరుస్తున్నాడు. దేవుడు ముఖం మరుగు చేసుకున్నప్పుడు అవి కలతపడును, వాటి ఊపిరి తీసివేయినప్పుడు వాటి ప్రాణాలు మంటిపాలైపోతాయి వాటి యొక్క ప్రాణాలు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏమిటి అంటే, ఈ రోజున ఈ యొక్క వీడియోను చూస్తూ దేవుని యొక్క మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, మీ చింత దేని గురించి ఈ రోజున మీ చింత అంటే, ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుకుందామా? అలాగనే మీ చింత దేని గురించి అంటే, ఈ రోజున నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ వీడియో ద్వారా దేవుడు వందలాది వేలాది మందితో మాట్లాడతాడు అనుకుంటున్నాను. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారిలో మీరు ఒకరుగా ఉన్నట్లయితే దేవుడు తెలియపరుస్తున్న మాట ఏమనగా,
దేనిని గురించి కూడా చింతపడవద్దు. రేపటిని గురించి చింతపడవద్దు. ఆహారం గురించి చింతపడవద్దు. వస్త్రాల గురించి చింతపడవద్దు. నివాసం గురించి చింతపడవద్దు. డబ్బు కోసం చింతపడవచ్చు. పెళ్లి కాలేదని పెళ్లి గురించి చింతపడవద్దు. బిడ్డలు లేరని బిడ్డల గురించి చింతపడవద్దు. అలాగనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి ఇల్లు లేదని దాని గురించి చింతపడవద్దు. ఆరోగ్యం లేదని ఆరోగ్యం గురించి చింతపడవద్దు. మీకు ఏమి కావాలో మీ పరలోక తండ్రికి తెలుసు. మీరు కట్టాల్సిన ఈఎంఐల గురించి దేవుడికి తెలుసు. మీకు ఉన్న బాకీల గురించి దేవుడికి తెలుసు. ఈ రోజున మీ దగ్గర డబ్బులు లేవన్న విషయం దేవుడికి తెలుసు. సో మీకు దేవుడు ఇస్తే తప్ప, ఆయన గుప్పిలు విప్పి ఇస్తే తప్ప మీరు తృప్తిపరచబడరని కూడా దేవుడికి తెలుసు. కావలసిన వాటన్నిటినీ కాగా క్రీస్తు యేసు యొక్క ఐశ్వర్యం చెప్పున క్రీస్తు మహిమలో ప్రతి అవసరం కూడా తీర్చబడుతుంది. క్రీస్తు యొక్క మహిమ ద్వారా ప్రతి అవసరాన్ని కూడా దేవుడు మీ జీవితంలో తీరుస్తాడు. మీకు కావలసిన ప్రతి దాన్ని దేవుడు మీకు ఇస్తాడు. మీకు కావలసిన ప్రతి ఈవిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. జ్యోతిర్మయుడగు పరలోకమందున్న దేవుని యొద్ద నుండి ప్రతి శ్రేష్టమైనది, ప్రతి మంచిది మన దగ్గరికి వస్తుంది. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి. కాబట్టి చింతపడవద్దు, బాధపడవద్దు, ఆందోళన చెందవద్దు, దేని గురించి ఆలోచన చేయవద్దు. రేపటి గురించి దేవుడు రేపు చూసుకుంటాడంతే. దేవునికి స్తోత్రం. ఆలోచన చేయొద్దు. ఆహారం ఉందా లేదా దాని గురించి ఆలోచన చేయదు. కాకోకముల ద్వారా ఉదయం అస్తమయమున దేవుడు ఏలియాను పోషించిన దేవుడు ఆకాశపు వాకిండ్లను విప్పి ఆకాశపుని తెరిచి ఆకాశంలోని దేవదూతలు తినే ఆహారాన్ని తన ప్రజలకి ఇచ్చి తృప్తిపరిచాడు. పూరేళ్లను రెక్కల గల పిట్టలను తీసుకుని వచ్చి తన ప్రజలకి ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవుడు. బండను చీల్చి రెండుగా చీల్చి ఆ బండ నుండి జీవజలాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చిన దేవుడు మన దేవుడు. పోషించిన దేవుడు, పోషించే దేవుడు. కావలసిన వాటన్నిటిని కూడా దేవుడు అనుగ్రహిస్తాడు. దేని గురించి చింతపడవద్దు. ప్రతి ఒక్కరు కూడా దేవుడిని అడగండి, ప్రభా నాకు ఇది కావాలి, నాకు ఇది చేయండి అని దేవుడిని అడగండి. దేవుడు మీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు. ఈ వీడియో ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని ఆదరించి మీతో మాట్లాడాడని నేను అనుకుంటున్నాను. సో దేవుడు మీతో మాట్లాడి దేవుడు మీ జీవితాన్ని కదిలించినట్లయితే కామెంట్లో మీ ప్రార్థన అవసరతలు, మీ యొక్క ప్రార్థన అవసరతలు తెలియపరచండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి. మీ గురించి ప్రార్థన చేయబడుతుంది. అలాగనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దేవుడు నాతో మాట్లాడాడని మీరు అనుకున్నట్లయితే ఈ మాట అనేకులకు తెలియపరచబడడానికి అనేకులు కూడా షేర్ చేయండి. అలాగే లైక్ చేయండి. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ఇదిగో ఈ యొక్క వాక్యాన్ని విన్న నీ కుమారుని, నీ కుమార్తెని, నీ బిడ్డలను దీవించండి. చింత మొత్తం కూడా తొలగించండి. మనసులోని, హృదయంలోని ఆ చింత అంతా కూడా తొలగించండి. ప్రభా తండ్రి, నీ బిడ్డని, నీ బిడ్డ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. బలమైన హస్తాన్ని నీ బిడ్డపై ఉంచండి. అపవాది క్రియలు, సాతాని క్రియలు లయపరచండి. మేలులతో, దీవెనలతో నీ బిడ్డ నింపి ముందును నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. నీ శక్తి, నీ బలం నీ బిడ్డపై నుంచి నీ కృపలో భద్రపరచమని, నీ దయ కలిగిన హస్తాన్ని, ప్రేమ కలిగిన హస్తాన్ని నీ కుమారుని పైన, నీ కుమార్తెపై నుంచి ఈ యొక్క ప్రార్థన ద్వారా నీ బిడ్డను బలపరిచి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామం పేరట స్తుతించి అడిగి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి